మనకి వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. ప్రభు మనకి ఈరోజు ఇస్తున్న వాగ్దానం సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము 6వ వచనం. యెహోవా ఆత్మ నీ మీదకి బలంగా దిగివచ్చును. ప్రైజ్ లార్డ్. ఈరోజు ప్రభు సమూయేలు ప్రవక్త ద్వారా మనతో తెలియజేస్తుంది ఏంటంటే, దేవుని ఆత్మ మన మీద బలంగా దిగి వచ్చును. ఎప్పుడు దిగి వస్తుంది, ఎలా దిగి వస్తుంది? ఈ సన్నివేశం, ఈ వృత్తాంతం ఎవరి గురించి జరుగుతుందంటే సౌలు గురించి. సౌలు దేవుని దృష్టికి యథార్థవంతుడిగాను, దేవుని దృష్టికి కరుణ గలవాడుగాను, తన తండ్రి ఏదైతే బాధ్యతగా కొన్ని పనులు చెప్పాడో ఆ పనుల విషయంలో నమ్మకస్తుడుగాను కనపడేసరికి సౌలుని దేవుడు ఏర్పరచుకోవాలనుకున్నాడు. చిన్న విషయంలోనే, చిన్న గాడిదలు తప్పిపోయే విషయంలోనే ఇంత నమ్మకంగా ఉన్న సౌలు నా ప్రజలైన ఇజ్రాయేలుని విషయంలో ఇంత నమ్మకస్తుడుగా ఉంటాడు అని ఇష్టంగా, ప్రేమగా, కరుణ చూపిస్తూ, ఆయన వాత్సల్యం చూపిస్తూ, అప్పటి వరకు న్యాయాధిపతుల పాలనలో ఉన్న ఇజ్రాయేలు యొక్క జనాంగం ఒక్కసారిగా రాజు యొక్క పరిపాలనలోకి రావడానికి సమయం ఆసన్నమైంది. ఆ టైంలో దేవుని ఆత్మ బలంగా మనుషుల మీద దిగుతుంది. దేవుని ఆత్మ బలంగా వచ్చింది సౌలు మీదకి. ఎప్పుడైతే బలంగా వచ్చిందో క్రొత్త మనసు వచ్చిందంట. క్రొత్త మనసు. ఈరోజు దేవుని యొక్క ఆత్మని మనం పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? మనం ఎలా ఉండాలి అంటే ఇక్కడ సౌలు యొక్క జీవితం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడు? తాను గాడిదలు కాస్తూ ఉన్నప్పుడు గాడిదలు తప్పిపోయినాయి. తన తండ్రి ఏదైతే బాధ్యత ఇచ్చినప్పుడు ఆ బాధ్యతని ఎక్కడ మిస్ చేశాడో ఆ మిస్ చేసిన బాధ్యతని మళ్ళీ తిరిగి వెతికి దాన్ని బాధ్యత గలవాడిగా చేసుకోవాలని తన బాధ్యతను కనపరుచుకుంటూ నిదానంగా వాటి కోసం గాలిస్తూ ఉన్నాడు. అలాగే సేవకుల పట్ల తనకుండే దాతృత్వ స్వభావం, తనకున్న స్వభావం, సేవకుడు ఉన్నాడు అని తెలిసినప్పుడు సేవకుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎలా భయభక్తులు కలిగి ఉండాలి అన్న ఉద్దేశం సౌలు యొక్క జీవితం ద్వారా తెలుస్తుంది. దేవుని అంటే భయభక్తులు కలిగిన వ్యక్తి. అందుకని దేవుని ఆత్మ ఆయన మీదకి దిగి రావడానికి కారణం ఏంటంటే, మొదట ఆయన గూర్చి తనను తాను తగ్గించుకొని ఆయన్ని హెచ్చించాడు. ఎప్పుడైతే హెచ్చించిన సౌలు ఎక్కడైతే తగ్గించబడిన ప్లేస్లో దేవుడే ఆయన్ని హెచ్చించాడు. ఈరోజు ప్రభువారు మనతో సెలవిస్తున్న మాట ఏంటంటే, మన జీవితంలో ఆరంభంలో ఉన్నంత ఆత్మ సంబంధమైన బలము అంతం వరకు ఉండట్లేదయ్యా అంటే పరిస్థితుల అనుగుణంగా దేవుడు ఆశీర్వదించిన తర్వాత, దేవుడు దీవించిన తర్వాత, దేవుడు అన్నీ ఇచ్చిన తర్వాత, సమృద్ధిలోకి మనం ఉన్న తర్వాత మనం దేవుడినే ధిక్కరించే వారంగా అయిపోతున్నాం. దేవుడి కంటే లోకాన్ని ఎక్కువగా ప్రేమించే వారంగా, లోక సుఖభోగాలను ఎక్కువగా ఇష్టపడే వాళ్ళంగా, లోక సంబంధమైనవి ఎక్కువగా ఇష్టపడే వాళ్ళంగా మనం ఉండేసరికి దేవుడికి మనం దగ్గరగా, విధేయంగా, దేవుడికి ఇష్టమైన మార్గంలో మనం జీవించలేకపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? మనం ఫస్ట్లో ఉన్న భక్తిని అంతం వరకు చూపించలేకపోతున్నాం. మనం అంతం వరకు చూపించే బిడ్డలుగా ఉందాం గాక. దేవుడు అట్టి కృప మనకు దయచేయాలనుకుంటున్నాడు. నువ్వు ఏ పనిలో ఉన్నావో ఆ పనిలో నమ్మకంగా ముందుకెళ్ళు. మనం ఏ పరిస్థితిలో ఉన్నావో ఆ పరిస్థితుల్లో నమ్మకంగా ముందుకెళ్ళు. ఆ నమ్మకంగా ముందుకెళ్తున్న పరిస్థితుల్ని దేవాదేవుడు ఖచ్చితంగా గమనించడమే కాకుండా దానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం దయచేస్తాడు. ఈరోజు ఈ వాగ్దానం చేత పట్టుకొని ఒక్క క్షణం ప్రార్థన చేస్తావా? ప్రభా, నేను ఎలా ఉన్నాను ప్రభా? అయ్యా, నేనున్న స్థాయిలో నుంచి నేను లేవనెత్తబడే కృపను దయచే ప్రభా అని నువ్వు అడుగు. సౌలు బెన్యామీను గోత్రంలో ఉండి వెలివేయబడినవాడు, త్రోసివేయబడినవాడు, తక్కువ కులం వస్తువాడైన బెన్యామీను గోత్రం వారు, తక్కువ గోత్రం వారైన బెన్యామీను గోత్రం వారిని దేవుడు ఎన్నుకున్నాడు. మొట్టమొదటి రాజుగా ఎక్కడైతే అల్పమైందో, స్వల్పమైందో అనుకున్నాడో ఆ ప్లేస్లోనే రాజుగా ఎన్నుకున్నాడు.
కాబట్టి ఈరోజు మనం తక్కువ వారమే కావచ్చు, బలహీనమే కావచ్చు, బలహీన స్వభావమే మనకు ఉండొచ్చు, కానీ దేవుడు ఆయన ఆత్మ సంచారం జరిగినప్పుడు ఖచ్చితంగా మనలో ఉన్న ప్రతి బలహీనత తీర్చబడుద్ది. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఘనమైన దేవా, కృప కలిగిన దేవా, రాజరక్షణకి వందనాలు, స్తోత్రాలు దేవా. ఇప్పుడు వరకు మమ్మల్ని ఎంతగానో కాచి కాపాడి క్షేమాన్నిచ్చు, భద్రతనిచ్చి నడిపించిన విధానాన్ని బట్టి దేవా నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. మమ్మల్ని ప్రభా నీ రెక్కలలో భద్రపరచావు దేవా, నీ ఆత్మతో కప్పండి దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యం సెలవిచ్చిన రీతిగా ఆత్మ లేనివాడు నా వాడు కాడని సెలవిచ్చావు ప్రభా. ఆత్మ లేని వారంగా మేము ఉండకుండా ప్రభా, ఆత్మ సంబంధమైన వెలుగులో మేము జీవించే వారంగా ఉండడానికి సహాయించండి. అటు రీతిగా మమ్మల్ని బలపరిచి స్థిరపరచండి దేవా. మేము ఎక్కడ తప్పిపోతున్నామో, ఎక్కడ బలహీనమవుతున్నాం ప్రభా, అయా నీ చిత్తంలో ప్రభా సేవకులను జ్ఞాపం చేసుకోండి. సేవకులకి థ్రెడ్ ఉందని ప్రభా మాకు అయా తెలుస్తూ వచ్చింది ప్రభా. సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రభా సేవకుల మీద ట్రోల్ జరుగుతుండగా ప్రభా, నీ చిత్తమైతే ప్రభా ఏ విధంగా ప్రభా ఆ థ్రెడ్ని జయించే శక్తిని, జ్ఞానాన్ని, కృపని అయా నీ సేవకులు ప్రతి ఒక్కరికి మీరు దయచేసినందుకు నీకు వందనాలు, స్తుతులు రాజా. అటు రీతిగా బలపరచండి, స్థిరపరచమని కృపలో జ్ఞాపం చేస్తుంది. ఎంత మహిమ ప్రభావాలు మీరు మాత్రం పొందుకొని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.